పరిగెత్తారా? ఎక్కడున్నావు? రారా. వచ్చే పరిగెత్తుకుంటూ వచ్చామ్మా. పరిగెత్తారా వాళ్ళ రా. రన్ రన్. మైక్ ఇవ్వండి. మైక్ ఒకటి ఇవ్వండి అడికి. రారా. నీ పేరేంటి మా? అటు మళ్ళు. నీ పేరేంటి? అఖిల్. అఖిల్. ఏంటి మీ అమ్మ అడిగింది? ఎప్పుడన్నా కూర్చొని పెట్టి మీ అమ్మ నాన్న నీతో కూర్చొని అడిగారా ఏమవుతావు పెద్ద అయినాకని? అడిగారా? అడిగారు సార్. ఎన్నిసార్లు అడిగారు మా? చాలా సార్లు అడిగారు సార్. ఏం చెప్పావు నువ్వు? పోలీస్ అవుతానన్నాను సార్. అవుతా అన్నావా? ఏంటి పోలీస్ కావాలని ఎందుకు అనుకున్నావు? నీకు తెలిసిన వాళ్ళు పోలీసులు ఉన్నారా? దగ్గర పెట్టుకో. నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా పోలీసులు ఉన్నారా? లేరు సార్. మరి ఎందుకు కావాలనిపించింది? ఎక్కువ అధికారం ఉంది, కర్ర చేతిలో ఉంది, తుపాకు ఉంది, అందరూ భయపడతారు, అంతేనా? కాదు సార్. ఏంటి చెప్పు, నువ్వు వండుకుని చెప్ప. ఫ్రీగా మాట్లాడు, ఒక స్నేహితుడిగా మాట్లాడు, నీ వెల్విషర్గా, శ్రేయోభిలాషి మాట్లాడు. సమాజం సేవ కోసం సార్. సమాజ సేవ కోసం. ఆ అబ్బాయి ఏంటంటే సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది పోలీసులు కాబట్టి ఒక పవిత్రమైన బాధ్యత. సమాజ హితం కోసం నేను కూడా పోలీస్ కావాలి అనే ఆలోచన ఉంది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ నేను చెప్పే వర్షన్ ఏంటంటే, తల్లి తండ్రి పిల్లలు మీరందరూ కూర్చొని ఆలోచించాలి, పిల్లల్ని ప్రోత్సహించాలి. ఆయన పోలీస్ కావాలంటే తప్పులేదు. ఒక మంచి ఉద్దేశంతో నేను పోలీస్ కావాలన్నానంటే బాగా ప్రోత్సహించి ఐపీఎస్ ఆఫీసర్ని చేసే బాధ్యత తల్లి తండ్రి తీసుకుంటే అప్పుడు వాళ్ళ ఆశయం కూడా నెరవేరుతుంది. ఇంకొక పక్కన అందరూ పిల్లలు చిన్న చిన్న ఆలోచనలే కాకుండా బాగా చదువుకొని ఇప్పుడు చాలా మంది పరిశ్రమలు పెట్టే పరిస్థితి వచ్చారు. నేను అందుకే ఒక మాట అన్నారు, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అని. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పరిశ్రమ పెట్టే వ్యక్తి ఉండాలని, మీరు గాని మీ పిల్లలు గాని. ఆ ఆలోచన కూడా రావాలి. అవన్నీ మళ్లీ మాట్లాడదాం. కానీ తల్లి తండ్రి పిల్లల్ని కరెక్ట్ గా గాని ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకొని వాళ్ళల్లో ఒక స్ఫూర్తిని రగిలించగలిగితే ఏ స్థాయికైనా ఎదిగే అవకాశాలుంటాయి. మీరు అది చేస్తానే ఉండాలి, వదిలిపెట్టకుండా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అమ్మా నాన్న మాట వింటున్నావా? వింటున్నా సార్. కొంతవరకైనా? పూర్తిగా వింటున్నావా? కొంతవరకు వింటున్నావా? పూర్తిగా వింటాను సార్. పూర్తిగా వింటాను. అంటే నీకు వ్యక్తిత్వం లేదా? మరి అమ్మా నాన్న పైన ఆధారపడిపోయావు అనుకో, నీకు మంచి మాత్రం విను, నీ ఆలోచన నువ్వు చేస్తావు. అది చేస్తా సార్. ఓకే, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. రా. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ శ్రీమతి ఎన్ హేమమాలిని గారు. నమస్తే సార్, నా పేరు హేమమాలిని. కూర్చో. నమస్తే సార్, నా పేరు హేమమాలిని. ఎస్ఎంసి మెంబర్గా పనిచేస్తున్నాను. మున్సిపల్ స్కూల్లో జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి హాజరైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ఇతర మంత్రి వర్యులకి, ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. పిల్లలకి నా ఆశీస్సులు సార్. చిన్న విన్నపం సార్. 7 సంవత్సరాల క్రితం మా స్కూల్లో బిల్డింగ్ స్టార్ట్ చేశారు సార్. దానిని మధ్యలో నిలిపివేశారు. మీ చేతుల మీదుగా దాన్ని పూర్తి చేస్తారని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మీ చేతుల మీదుగానే ప్రారంభిస్తే ఆ రోజే మా మున్సిపల్ స్కూల్ కి నిజమైన పండగ సార్. ఓకే అమ్మా. ఒక సంవత్సరం కూడా లేదు. ఇప్పుడే నేను మాట్లాడినప్పుడు చెప్దాం అనుకున్నాను, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, మినిస్టర్ గారు కూడా ఆదేశాలు ఇస్తున్నా. రాబోయే జూన్ కంతా బిల్డింగ్స్ పూర్తి చేసి కొత్త బిల్డింగ్ లోనే స్కూల్ ఉంటుంది. అది చేస్తారు.
అవి కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తదుపరి ఈ పాఠశాలలో సోషల్ స్టడీస్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉన్నారు శ్రీ కోటేశ్వరరావు గారు. వారి సంభాషణ. నమస్తే సార్, నా పేరు కోటేశ్వరరావు. నేను ఈ పాఠశాలలో సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను సార్. సార్, సత్ప్రవర్తన, నైతిక విలువలు, మానవ సంబంధాలకు నిలయమైనటువంటి మన సమాజం అవి రోజు రోజుకి పెరిగిపోవటం మనం గమనిస్తున్నాం సార్. గత 10-15 రోజుల్లో వేరువేరు సంఘటనల్లో గమనించినట్లయితే విద్యార్థులు తోటి విద్యార్థులతో ప్రవర్తించినటువంటి తీరు, అలాగే ఉపాధ్యాయుని పట్ల వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నీ మనం కొంత ఆశ్చర్యానికి, ఆందోళనకి గురవుతున్నాం సార్. ఉపాధ్యాయులుగా పాఠశాలలో సత్ప్రవర్తనని పెంపొందించే విషయంలో మా వంతు కృషి మేము చేస్తున్నాం సార్. అలాగే విద్యా పాఠ్యాంశాలలో నైతిక విలువలని పెంపొందించేటటువంటి వాటిని ఏర్పాటు చేయవలసిందిగా, మరియు నిష్ణాతులైనటువంటి వారి చేత విద్యార్థులకు ఈ లక్షణాలను పెంపొందించే విధంగా ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయించవలసిందిగా తమని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ పేరేంటి? కోటేశ్వరరావు సార్. ఇప్పుడే కోటేశ్వరరావు గారు చెప్పినట్టు విలువలు అనేవి చాలా ముఖ్యం. మనకు పెద్ద వారసత్వ సంపద ఇది. అలాంటి విలువలు పెంచడానికి మీరు చెప్పినట్టు ఎవరైతే చాగంటి కోటేశ్వరరావు విలువల గురించి ఎక్కువ మాట్లాడుతూ చాలా ప్రచారం చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వైజర్గా పెట్టి స్టూడెంట్స్ లో విలువలు ఏ విధంగా పెంచాలనో దానికి ప్రత్యేకంగా అప్పచెప్పాం. కేబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చాం. మీరు చెప్పింది చాలా మంచి పాయింట్. అది కౌన్సిలింగ్ కూడా అవసరమైతే సమాజంలో విలువలతో కలిసి ముందుకు పోయే వ్యక్తులు ఉంటారు, వాళ్ళను కూడా ఐడెంటిఫై చేద్దాం, ఆ స్కూల్లో కూడా పెడదాం. ఎక్కడికక్కడ పెట్టి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే మనకుండే వారసత్వ సంపద భవిష్యత్తుకి అందజేసే పరిస్థితి వస్తుంది. తప్పకుండా చేస్తా అని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు. ధన్యవాదాలు సార్. ఇక అందరూ ఉన్నత విద్యలు చదువుకుని విదేశాలలో బాగా డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. అయితే విదేశాల్లోనే ఉన్నత విద్యలు చదువుకుని మన దేశంలో అత్యున్నతమైన స్థానాన్ని విద్యకు అందించాలనేటువంటి లక్ష్యంతో విచ్చేశారు మన గౌరవ ముఖ్యమంత్రి గారి కుమారుడు. మరి ఆయన ఇప్పుడే అన్నారు, మీ అమ్మ నాన్న చెప్పిన మాటలు వింటే నువ్వు కూడా మంచి అభ్యున్నతికి వస్తావని. అది రుజువు చేసి చూపించినటువంటి గౌరవ మన హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ గారు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. వెల్కమ్ సార్. అందరికీ బాగా ఆకలిస్తున్నట్టుంది, క్షమించాలి. కార్యక్రమం దాదాపు